తెలంగాణ గ్రామీణ వైద్యుల కామాయపల్లి మండల సమీక్షా సమావేశంలో భాగంగా తెలంగాణ చరిత్రలో ఒక పటంలో ఒక మహానుభావుడు మహాకవి తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లాలో రేవర్తి గ్రామంలో పుట్టి సుతారి పని చేసుకుంటూ చదువు రాకపోయినా కూడా ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి తన పాటలతోటి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒకడైన అందశ్రీ గారికి ఈరోజు నివాళులు అర్పించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నా వంతుగా చిన్న పాట. మాయమైపోయినాడమ్మా మాందేల్లయ్యా, ఓ మంచికేం పేరు వందినాడమ్మా మాందశ్రీ. తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా రేవర్తి గ్రామంలో జన్మించినాడు. తెలంగాణ ప్రాంతంలో సిద్దిపేట జిల్లా రేవర్తి గ్రామంలో జన్మించినాడు. నిరుపేదగా పుట్టి బీదోడిగా పెరిగి నిరుపేదగా పుట్టి బీదోడిగా పెరిగి కూలోడిగా పుట్టి మహాకవిగా ఎదిగిండు. తెలంగాణ సాధనలో ఒకడిగా నిలిచిండు. మాయమైపోయినాడమ్మా మాందశ్రీ ఎల్లయ్యా, ఓ మంచికే మారు పేరొందినాడు మాందశ్రీ. తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, పాటలెన్నో రాసి పాటలెన్నో పాడి. తెలంగాణ ఉద్యమంలో పోరాడిండు, పాటలెన్నో రాసి పాటలెన్నో పాడి. జై భోలోని గళమెత్తి పాడిండు, జై భోలోని గళమెత్తి పాడిండు. 4 కోట్ల ప్రజలను తన పాటతో తట్టిండు. మాయమైపోయినాడమ్మా మనందేల్లయ్యా, ఓ మంచికే మారు పేరొందినాడు మాందశ్రీ. నా పేరు ఎస్కే ఫక్రుద్దీన్. నేను రచయిత, గాయకుడు, ఉద్యమకారుని. కామాయపల్లి మండలంలో గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తున్నాను. ఇలాంటి మన ఉద్యమకారులను ఈరోజు జయ జయ తెలంగాణ అనే జాతీయ గీతంగా మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు గుర్తించిందంటే ఆయన ఎంత అదృష్టవంతుడో మనకి అందరికీ తెలియాలి. ఆ కవులను, కళాకారులను, ఇలా సబ్బండ వర్గాల్ని గౌరవించిన ఈ ప్రభుత్వానికి కూడా మనం ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫక్రుద్దీన్.